బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే పేరుతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వస్తున్న వార్తలు సామాన్యుని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఆర్థిక స్థితిని గడిలో పెట్టేందుకు కేబినెట్ కొన్ని అప్రజారంజక నిర్ణయాలకైనా వెనుకాడబోదని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో చమురు సంస్థలకు రోజుకు 1000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఆదివారం నాటి ప్రసంగంలో ప్రధాని మోదీ స్వయంగా పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యల తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంధన ధరల పెంపునకు ఇది ముందస్తు సంకేతమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బంగారం, వెండి, ప్లాటినంలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది కేంద్రం. ఇప్పుడు కేబినెట్ భేటీ ద్వారా మరిన్ని రంగాలపై పనుల భారం మోపే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్లలో. ఎస్ స్వామి, చూస్తున్నాం మనం ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఢిల్లీ వైపే ఉన్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కేబినెట్ సమావేశంలో ఈ రోజు కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా మా ప్రధాని మోడీ ఇటీవల కాలంలో మాట్లాడినటువంటి మాటలు కాస్త రాజకీయంగా కావచ్చు అన్ని రంగాలపైన ప్రభావం చూపుతున్నాయి. వైపు మిడిల్ ఈస్ట్ లో వైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ కారణంగా హర్ముజ్ జలసంధి నుంచి భారత్ రావాల్సినటువంటి పెట్రోలియం, LNG, PNG లాంటి గ్యాస్ల విషయంలో దేశం తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఒకవైపు అక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ కీలకమైనటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి దిగుమతులకు కూడా ఇబ్బంది అవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని చెప్పేసి మోడీ భావిస్తున్నారు. ఒకవైపు విదేశీ మారక ద్రవ్య నిధులు కూడా తగ్గిపోతున్నాయి. దీన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం పెట్రోల్, డీజిల్ సంబంధించిన విషయంలో కొంత పొదుపు చర్యలు పాటించాలని చెప్పేసి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతున్నటువంటి ఏదైతే విదేశీ మార్క ద్రవ్య నిల్వలు కాపాడుకోవాలంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ను తగ్గించుకోవాలి, వాళ్ళకి చెల్లింపులను తగ్గించుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ కోణంలోనే ఇప్పుడు సంబంధించి బంగారం కొనుగోలు తగ్గించుకోవాలి, వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవాలి, పెట్రోలియం లాంటి వంట నూనెల లాంటి వాటి వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలని మోడీ ఒకవైపు రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో అనేక రంగాలపై ప్రభావం పడుతున్న స్టాక్ మార్కెట్ దాదాపు 2-3 రోజుల్లోనే 15 లక్షల కోట్ల నష్టపోయిన విషయం మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మరోవైపు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని మోడీ చెప్పడంతో కూడా ఈ రోజు దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే సబ్సిడీల కారణంగా పెద్ద ఎత్తున కూడా పెట్రోలియం కంపెనీలు నష్టాల బారిన పడుతున్నాయి. దానికి సంబంధించిన వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మరింతగా వైపు ధరలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. దీంతో నిన్న రాత్రైన పెట్రోలియం, వెండి పైన ఇంపోర్ట్ సుంకాన్ని కూడా తగ్గించారు. ఒకవైపు దీనికి సంబంధం అంటే పెంచారు. ఇప్పటికి ఉన్నటువంటి 5% సుంకాన్ని కాస్త 10%గా పెంచారు. అది నిన్న రాత్రి నుంచే ఇమీడియట్ గా ఎఫెక్ట్ లోకి వస్తుందని చెప్పేసి కూడా సూచించారు. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గించడం కోసమే బంగారం, వెండి లాంటి వాటిని, ప్లాటినం లాంటి విలువైన లోహాల దిగుమతులని తగ్గించడంలో భాగంగానే ఈ సుంకాలను కూడా పెంచుతూ ఉన్నారు. అందులో భాగంగా 5% ఉన్న సుంకాన్ని 10%గా పెంచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేబినెట్ భేటీలో మరికొన్ని దేశీయంగా ఉన్నటువంటి అంశాలతో పాటు అంతర్జాతీయంగా దేశాన్ని ప్రభావితం చేసే అంశాలపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. పెట్రోలియం ఉత్పత్తులపైన ధరలు పెంచుతారనే ఆలోచన కూడా కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విషయంలో ఈ రోజు ఈ కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఒకవైపు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక్కడ కూడా వారికి ఎలాంటి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు లేని కాబట్టి ఇలాంటి ఫ్రీ టైంలో ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని చెప్పేసి అంతా నిపుణులు భావిస్తూ ఉన్నారు. విదేశాల్లో నుంచి వచ్చేటువంటి ఇలాంటి మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా అది భారత్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. వివిధ రంగాల ప్రముఖులు కూడా ఇదే అంశాన్ని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.